చేసి కూడా ఓపెన్ అని చేసుకోవచ్చు. లేదంటే సో ఇక్కడ ఓపెన్ ఆప్షన్ ఉంది కదా, ఓపెన్ క్లిక్ చేసి సో మన ఫైల్ నేమ్ ఎక్కడైతే ఉందో సో ఫైల్ ని చూజ్ చేసుకొని సో ఓపెన్ క్లిక్ చేసిన ఆటోమేటిక్గా ఓపెన్ అనేది అవుతుంది ఫైల్. సో ఇక్కడ వరకు డిజైన్ అనేది అందరిది కంప్లీట్ అయిపోయింది కదా. సో ఓపెన్ చేయగానే ఫస్ట్ విండోస్, వర్క్ స్పేస్ అండ్ ఎసెన్షియల్ డిఫాల్ట్ అండ్ రీసెట్ ఎసెన్షియల్. సో లేయర్ విండోని మనం సో లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని మనకు నచ్చిన ప్లేస్ లోకి మూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ కార్నర్ ఉంటే విజువల్ అవ్వకపోతే సో ఇక్కడ యాడ్ చేసుకోండి అండ్ ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. సో నంబర్ ఆఫ్ లేయర్స్ అనేది ఉంది కదా, సో డౌన్ లో క్లిక్ చేయగానే సో యారోస్ అనేవి కనిపిస్తుంటాయి. లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని డౌన్ కి స్క్రోల్ చేస్తే సో మనకు సైజ్ అనేది లేయర్ విండో సైజ్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనం ఛానల్ నేమ్స్ ని అండ్ టెక్స్ట్ అనేది ఇంకా గ్లో అనేది ఎఫెక్ట్ అనేది అప్లై అనేది అవ్వట్లేదు. సో ఇక్కడ చూస్తే మనకు 16 అండ్ 12% లో టెక్స్ట్ అనేది పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంది. సో బట్ మనకి ఇంకా గ్లో అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే ఏదైతే కలర్ అనేది ఉందో సో స్ట్రోక్ కలర్, సో ఆ స్ట్రోక్ కలర్ ని మనం బ్యాక్గ్రౌండ్ లో అప్లై అనేది చేస్తే సో ఇంకా మనకు టెక్స్ట్ అనేది పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంది. దానికోసం 2 స్టెప్స్ లో మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో కంట్రోల్ ని హోల్డ్ చేసుకొని కీబోర్డ్ లో సో లెఫ్ట్ క్లిక్ అండ్ ఈ టెక్స్ట్ ఫైల్స్, సో ఇక్కడ ఎన్నైతే టెక్స్ట్ ఫైల్స్ అనేది ఉందో సో ఈ టెక్స్ట్ ఫైల్స్ ని సెలెక్షన్ అనేది చేసుకోవాలి. సో కంట్రోల్ జీ క్లిక్ చేస్తే ఒక గ్రూప్ లాగా యాడింగ్ అనేది అవుతుంటుంది. కంప్లీట్ గా టెక్స్ట్ మొత్తం ఒక గ్రూప్ లాగా యాడ్ అయింది. సో ఈ గ్రూప్ లో లేయర్స్ అనేది ఉంటుంది, మనం ఎనీ టైం చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఎనీ టైం ఈ గ్రూప్ కి రైట్ క్లిక్ అండ్ బ్లెండింగ్ ఆప్షన్స్ అనేది కనిపిస్తుంటుంది. ఓపెన్ బ్లెండింగ్ ఆప్షన్స్. సో ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, పదంగా మనకి ఇవన్నీ యాడ్ అనేది అవుతుంటుంది. స్ట్రోక్ అండ్ ఇన్నర్ షాడో ఎలా అప్లై చేసుకోవాలి, గ్లో ఎఫెక్ట్స్. సో ఇప్పుడు మనం అప్లై అనేది చేయాల్సింది అవుటర్ గ్లో. సో అవుటర్ గ్లో అప్లై అనేది చేసినప్పుడు డిఫాల్ట్ గా రీసెట్ డిఫాల్ట్ క్లిక్ చేయండి. డిఫాల్ట్ గా స్క్రీన్ మోడ్ లో ఉంటుంది. స్క్రీన్ మోడ్ నుండి నార్మల్ మోడ్ కి చేంజ్ అనేది చేయాలి అండ్ ఒపాసిటీ ఇంక్రీజ్ అండ్ సైజ్ ని ఇంక్రీజ్ అనేది చేస్తే బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడైతే మనం టెక్స్ట్ అనేది ఉంటుందో సో ఆ ప్లేసెస్ లో లిటిల్ బిట్ ఇంక్రీజ్ అనేది చేయాలి. సో కంప్లీట్ ఇంక్రీజ్ చేస్తుంటే ఫొటోస్ పైకి ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ అని ఉందో సో ఆబ్జెక్ట్ పైకి ఎంటర్ అవుతుంది. సో లిటిల్ బిట్ సో టెక్స్ట్ ఎక్కడైతే ఉందో సో అక్కడ వరకు ఒక గ్లో ఎఫెక్ట్ లాగా యాడ్ అయ్యేలాగా ఇంక్రీజ్ అనేది చేయాలి. సో ఎలాంటి ఫొటోస్ పైకి ఓవర్లాప్ అవ్వకుండా, ఇక్కడ గ్రీనరీ అండ్ మౌంటైన్ ఉంది కదా సో వాటి పైకి ఓవర్లాప్ అవ్వకుండా జస్ట్ ఒక 10 to 15% టెక్స్ట్ కి జస్ట్ స్ట్రోక్ అవుట్లైన్స్ కి ఇంక్రీజ్ అయ్యేలాగా యాడింగ్ అనేది చేయాలి. సో ఇంకా ప్లేసెస్ లో స్ట్రోక్ ని ఇంకా హైలైట్ చేసుకోవాలనుకుంటే సో ఎక్కడైతే బ్లూ ఏరియాస్ అనేది ఉందో సో ఆ ఏరియాలో మనం మాన్యువల్ గా సో అవుటర్ గ్లో అప్లై చేసిన తర్వాత సో టెక్స్ట్ గ్రూప్ డౌన్ లో ఒక ఎంటీ లేయర్ ని చూజ్ చేయాలి. సో ఇక్కడ ఎంటీ లేయర్ ఆప్షన్ మీద క్రియేట్ ఏ న్యూ లేయర్. సో వీటికి రీనేమ్ చేసుకోవాలనుకుంటే డబల్ క్లిక్ చేసి మనకు రీనేమ్ ఆప్షన్ వస్తుండదు. సో గ్లో అనేది కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ వైట్ కలర్ స్ట్రోక్స్ అండ్ ఈ కలర్ టెక్స్ట్ ప్యాలెట్స్ అండ్ స్కై బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఇది వర్క్ అనేది అవుతుంటుంది. ఆర్ డిఫరెంట్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ తో మనం క్రియేట్ అనేది నెక్స్ట్ క్లాసెస్ లో చేసినప్పుడు వాటికి ఇలాంటి వైట్ స్ట్రోక్ అనేది అప్లై అనేది చేయకూడదు. ఓపెన్ బ్రష్ టూల్, చూస్ కలర్ వైట్. సో ఎక్కడైతే కలర్స్ అనేది ఉందో సో మిడిల్ ఆఫ్ ద గ్యాప్స్ లో మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్కడ ఫిల్ అనేది అవ్వలేదు. సో దీనివల్ల టెక్స్ట్ అనేది ఇంకా పర్ఫెక్ట్ గా విజిబుల్ అనేది అవుతుంటుంది. జస్ట్ డ్రా చేస్తారు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెక్ చేసుకుంటే నాకు సో ఇక్కడ టెక్స్ట్ అనేది ఎక్కువ హైలైట్ అనేది అవ్వట్లేదు. గ్లో ఎఫెక్ట్స్ అనేది డిస్టర్బెన్సీగా ఉంది. సో వన్స్ ఒకసారి వైట్ కలర్ గ్లో ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేసిన తర్వాత సో ఇక్కడ డౌన్ లో గ్లో అండ్ టెక్స్ట్ అనేది ఇంకా క్లియర్ గా విజిబుల్ అనేది అవుతుంటుంది. సో ఇలా గ్లో ఎఫెక్ట్ ని వైట్ కలర్ గ్లో ఎఫెక్ట్ ని యాడ్ చేసుకొని టెక్స్ట్ ని ఎన్హాన్స్ అనేది చేసుకోవచ్చు. టాప్ లో
అండ్ మిడిల్ ఆఫ్ ద స్పేస్ లో సో ఇది బీచ్ రిలేటెడ్ ఏదైనా బోట్స్ ని యాడ్ చేసుకోవాలనుకున్నా ఎంటీ స్పేసెస్ అనేది కనిపిస్తుంది కదా. సో బోట్స్ ని యాడ్ చేసుకోవాలనుకున్నా యాడ్ అనేది చేసుకోవచ్చు. సో డైరెక్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి బోట్ పిఎన్జీ అని సెర్చ్ చేస్తే నంబర్ ఆఫ్ పిఎన్జీస్ అనేవి కనిపిస్తుంటాయి. సో అందులో సో మీకు నచ్చిన పిఎన్జీస్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని పిఎన్జీస్ ఉన్నాయి కదా. సో రియలిస్టిక్ గా ఉన్న పిఎన్జీస్ ఏదైనా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఆర్టిఫిషియల్ గా కాకుండా సో కొన్ని ఏఐ రిలేటెడ్ లో ఉంటాయి. సో ఇలాంటివి కాకుండా సో రియలిస్టిక్ గా ఉన్న పిఎన్జీ ఇమేజెస్. మీరు ఎనీ వాటిని ఎంటర్ చేసి దానికి పిఎన్జీ అని సెర్చ్ చేస్తే మనకు నంబర్ ఆఫ్ పిఎన్జీ ఇమేజెస్ అనేది కనిపిస్తుంటాయి. సో అక్కడ మీకు నచ్చిన పిఎన్జీస్ సో అక్కడ ఏదైతే మూమెంట్ అనేది ఉంటుందో సో దానికి నచ్చిన వాటిని మీరు చూసింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ పిఎన్జీ ఎక్.కామ్ అనే దాంట్లో మనకు నంబర్ ఆఫ్ పిఎన్జీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ పింట్రెస్ట్ లో కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. సో ఇలాంటి యానిమేటెడ్ రిలే కాకుండా రియలిస్టిక్ గా ఉన్న ఇమేజెస్ ని యాడింగ్ అనేది చేయాలి. సో ఓపెన్ రైట్ క్లిక్ అండ్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అండ్ రైట్ క్లిక్ సేవ్ యాజ్ ఇమేజ్. సో బట్ మనం డౌన్లోడ్ అనేది చేసినప్పుడు ఓపెన్ ఇన్ ఇమేజ్ ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యి కాకుండా ఒక గ్రే కలర్ తోట మనకు యాడింగ్ అనేది అయింది. కంప్లీట్ గా పిఎన్జీ ఫార్మాట్ లో డౌన్లోడ్ అనేది అవ్వాలి. సో పిఎన్జీ ఫార్మాట్ అంటే మనకు ఎలాంటి ఐకాన్స్ అనేది ఉంది, ఓన్లీ బ్లాక్ కలర్ లోనే కనిపిస్తుంటుంది. అండ్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు సో షోయింగ్ ఫోల్డర్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫోటోషాప్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అది మూవ్ టు టాప్ లో యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అనేది విజిబుల్ అవుతుంది, ఓన్లీ బోర్డ్ వరకే విజిబుల్ అవుతుంది. సో ఎలాంటి ప్లేసెస్ లో మనం ఈ బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేసుకోవాలంటే పెన్సిల్ తోటి రిమూవ్ చేసుకోవాలంటే నంబర్ ఆఫ్ అవర్స్ అనేది టైం అనేది పడుతుంటారు. సో అలా కాకుండా మనం సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఫస్ట్ వన్ మనకు డబ్ల్యూ క్లిక్ చేస్తే ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ ఆ పిక్ సెలెక్షన్ టూల్ ని చూసింగ్ అని చేసుకోండి. సో క్లిక్ ఆన్ సెలెక్ట్ సబ్జెక్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఏరియా మొత్తం మనకు సెలెక్షన్ అవుతుంటుంది డిఫాల్ట్ గా. సో క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది అయింది. సో ఇన్వర్స్ లో రిమూవ్ అవుతే కంట్రోల్ ఐ క్లిక్ చేస్తే మాస్క్ ని సెలెక్షన్ చేసుకొని సో అగైన్ మనం సెలెక్షన్ లో చేసుకోవచ్చు. సో దీన్ని మనం బ్లెండింగ్ కూడా యాడింగ్ అనేది చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ షార్ప్ గా రిమూవ్ అయింది కదా. సో కొన్ని వేవ్స్ అనేది కనిపించాయి. సో మనం వేవ్స్ ఉన్నదే డౌన్లోడ్ అనేది చేసాం. యాడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ డ్రా చేస్తే యాడ్ అని అవుతుంటుంది వేవ్స్ ఎక్కడైతే ఉందో. సో మళ్ళీ బ్లాక్ కలర్ సెలెక్షన్ సో ఇక్కడ స్విచ్ ఆప్షన్ ఉంది కదా యారోస్ క్లిక్ ఆన్ సెలెక్షన్ చేస్తే సో ఇక్కడ వాటర్ లోకి బ్లెండింగ్ అనేది అవుతుంటుంది. సో మనం డౌన్లోడ్ చేసుకోవడమే. సో ఇక్కడ యూజ్ అయ్యేలాగా వాటర్ యాడ్ అయిన పిఎన్జిని డౌన్లోడ్ అనేది చేస్తుంది. ఇలా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ సైజ్ ని కంట్రోల్ టీతో మనకు నచ్చిన సైజ్ లో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేస్తే మనకు రియలిస్టిక్ ఎడిటింగ్ అనేది కనిపిస్తుంటుంది. సో సైడ్స్ కి మనకు ఇమోజీస్ అండ్ ఛానల్ నేమ్స్ ని కూడా ఎలా యాడ్ చేసుకోవాలి చూద్దాం. అండ్ టెక్స్ట్ సైజ్ ని మూవ్ టు డౌన్. అండ్ ఇమోజీస్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే సో పిఎన్జీస్ మనం ఆల్రెడీ 15 GB ఎడిటింగ్ డాటాలో ప్రొవైడ్ అనేది చేస్తాం కదా. సో ఈ సో షార్పింగ్ పిఎన్జీస్ సో ఇవన్నీ యాడ్ చేసినప్పుడే thumbnail కి రియలిస్టిక్ లుక్ అనేది ఉంటుంది. ఇక్కడ కొన్ని షార్పింగ్ ఇమేజెస్ ఫన్నీ రిలేటెడ్ ఫన్నీ ఇమేజెస్ ని యాడ్ చేసుకోవచ్చు. ఈ పిఎన్జీస్ అనేది టాప్ లోనే ఉండాలి మనకు. సో వీటికి మోషన్ బ్లర్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా మనకు ఫర్దర్ క్లాసెస్ లో ఉంటుంది. బ్లర్ లో అండ్ మోషన్ బ్లర్ ఇలా అప్లై అనేది చేసుకోవచ్చు. ఫర్దర్ క్లాస్ లో యాడ్ అవుతుంటుంది. సో అప్లై అని చేయండి లేదంటే నార్మల్ గా యాడ్ అని చేయండి. సో టాప్ లో సో ఛానల్ నేమ్ ని యాడ్ చేసుకోవాలంటే సో రెగ్యులర్ ఫాంట్ కాకుండా మనకు ఒక డిఫరెంట్ ఫాంట్ అనేది ఉంటుంది. సో
టెక్స్ట్ ని టైప్ చేయగానే సో ఛానల్ నేమ్ ఎంటర్ అండ్ కంట్రోల్ ఏతో సెలెక్షన్. సో ఇక్కడ సైజ్ ని డిక్రీస్ అండ్ రెగ్యులర్ ఏవి మీరు టెక్స్ట్ ఆప్షన్స్ లో ప్రాక్టీస్ అండ్ బిజినెస్ ప్లేయర్స్ అనేది ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు కదా, సో అవి ప్రాక్టీస్ అనేది చేస్తుంటే టెక్స్ట్ గురించి మీకు ఇంకా ఈజీగా అర్థం అనేది అవుతుంటుంది. సో కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకొని సో ఇక్కడ మనం సో ఫస్ట్ ఫైల్ సేవ్ ఆల్రెడీ చేంజెస్ చేసాం కదా, కంట్రోల్ ఎస్ క్లిక్ చేస్తే మనం ఎక్కడికైతే చేంజెస్ అనేది చేసామో క్లిక్ సేవ్ అని అవుతుంది. సో దీనికోసం మనం టైమ్స్ న్యూ రోమన్ బోల్డ్ అనే ఫాంట్ ని యూజింగ్ అనేది చేస్తున్నాం. సో టాప్ లో ఛానల్ నేమ్ లెటర్ లో ఆర్ ఏరియల్ బోల్డ్. సో ఈ రెండు ఫాంట్స్ లో ఏదైనా చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఏరియల్ బోల్డ్ చూస్ చేసుకోండి అండ్ కంట్రోల్ టీతో ట్రాన్స్ఫార్మ్ సైజ్ డిక్రీస్. మనకి నచ్చిన ప్లేసెస్ లో ఛానల్ నేమ్ అనేది యాడింగ్ అనేది చేస్తాం. సో ఛానల్ నేమ్ ని యాడ్ చేసినప్పుడు సో బేస్డ్ ఆన్ కలర్, సో ఇక్కడ వైట్ అయితే విజిబుల్ అవ్వట్లేదు. సో నంబర్ ఆఫ్ పర్సెంటేజ్ వైట్ ఉంది కాబట్టి మనకు వైట్ విజిబుల్ అవ్వట్లేదు. బ్లాక్, వైట్ ఆర్ బ్లాక్ కలర్స్ ని చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ఛానల్ నేమ్ ని యాడ్ చేసినప్పుడు సో ఇలా ఒక నేమ్ లాగా కాకుండా సో దీనికోసం మనం స్పేసింగ్ అనేది యాడింగ్ అనేది చేస్తాం. టెక్స్ట్ ని సెలెక్షన్ చేసుకోండి, కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకొని సో కలర్ అండ్ ప్రాపర్ టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని బిసైడ్ లో మీకు రైట్ సైడ్ లో సో పేరాగ్రాఫ్ క్యారెక్టర్ ప్యానల్ అనేది కనిపిస్తుంటుంది. సో ఈ క్యారెక్టర్ ప్యానల్ పైన క్లిక్ చేయగానే సో ఇంకొక విండో ఓపెన్ అవుతుంటుంది. సో ఇందులో మనం సేమ్ ఎక్కడైతే ఫాంట్ అనేది చేంజ్ చేసుకున్నామో సో ఫాంట్ చేంజ్ ఆప్షన్స్ అండ్ టెక్స్ట్ సైజ్ ని అండ్ విడ్త్ ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఆప్షన్స్ ఆల్ క్యాప్స్ ఉండాలి. ఛానల్ నేమ్ ఎప్పుడైనా మనకు టాప్ లో యాడ్ చేసుకున్న ప్లేసెస్ లో సో ఇక్కడ ఆల్ క్యాప్స్ అండ్ స్పేసింగ్ అనేది ఇంక్రీజ్ అనేది చేయాలి. సో ఇలా యాడ్ చేస్తే మనకి ఇంకా ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. ఒక 500%. సో బేస్డ్ ఆన్ టెక్స్ట్. సో ఛానల్ నేమ్ సో ఎవరైనా సెర్చ్ అనేది చేసినప్పుడు సో ఇవి యాడ్ చేసినప్పుడే మనకు ఎవరైనా ఆడియన్స్ సో ఇక్కడున్న ఛానల్ నేమ్ ని సెర్చ్ చేస్తే ఈ వీడియో కూడా ఎస్ఈఓ బేస్డ్ ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ ని బేస్ చేసుకొని కూడా మనకు ఎస్ఈఓ అనేది రన్ అనేది అవుతుంటుంది. సో అప్పుడు ఆడియన్స్ కి అండ్ వ్యూయర్స్ కి ఎవరైతే సెర్చ్ అనేది చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అండ్ ఈ థంబ్నెయిల్ రికమెండేషన్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో దానికోసమే వీటిపైన మనం ఛానల్ నేమ్స్ ని యాడింగ్ అనేది చేస్తున్నాం. ఇలా యాడ్ చేసుకోవచ్చు అండ్ దీనికి గ్లో ఎఫెక్ట్, స్ట్రోక్ ఎఫెక్ట్ అప్లై అనేది చేసుకోవాలనుకున్నా సో క్యారెక్టర్ సో యూజెస్ అవుతాయి. క్లోజెస్ అండ్ రైట్ క్లిక్ సేమ్ outer glow and reset to default size increase and blending mode to normal. ఇలా సైజ్ ని స్ప్రెడ్ ని ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మనకు స్ట్రోక్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. నార్మల్గా మనం బ్రష్ టూల్తో అయితే సో స్లోగా ట్రై చేయడానికి సో చాలా టైం తీసుకుంటుంది. సో దానికోసం మనం అవుటర్ గ్లో ఎఫెక్ట్ ని యాడింగ్ అనేది చేస్తాం. సో దీనికి ఓవరాల్ గా ఒక స్ట్రోక్ ని అప్లై చేసుకోవాలనుకుంటే క్లిక్ ఆన్ న్యూ లేయర్. సో వన్స్ ఒకసారి న్యూ లేయర్ క్రియేట్ చేసిన తర్వాత సో దీనికి ఒక స్ట్రోక్ ఒక న్యూ లేయర్ అనేది క్రియేట్ చేసిన తర్వాత సో డబల్ క్లిక్ సో లేయర్ టెక్స్ట్ పైన డబల్ క్లిక్ చేసాం. సో దీనికి స్ట్రోక్ అనే ఆప్షన్ ఇస్తున్నాను. ఓవరాల్ స్ట్రోక్ అప్లై చేసుకోవాలి. ఎంటీ లేయర్ క్రియేట్ అయిన తర్వాత సో ఎంటీ లేయర్ అనేది టాప్ లో అప్లై చేసుకోండి అండ్ కంట్రోల్ ఏ సెలెక్షన్. సో ఎంటీ లేయర్ కంప్లీట్ గా సెలెక్షన్ అనేది అయిపోయింది. సో అందులో ఎడిట్ లోకి వెళ్ళి క్లిక్ ఆన్ స్ట్రోక్ సో 5% అండ్ సెంటర్ క్లిక్ ఆన్ ఓకే. సో మనం ఎంత పర్సెంట్ యాడ్ చేస్తుంటే 1% స్ట్రోక్ అనేది యాడ్ అవుతుంది. సో ఇలా ఓవరాల్ స్ట్రోక్ అనేది యాడింగ్ అనేది అయిపోయింది. సో ఎప్పుడైనా ఇమేజ్ ని మనం కంప్లీట్ గా డార్క్ గా ఉంటే ఇమేజెస్ సింగిల్ ఇమేజ్ ని కలర్ గ్రేడింగ్ అనేది చేసుకుంటాం. సో ఇమేజెస్ అండ్ కలర్ గ్రేడింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. సో కంప్లీట్ గా డార్క్ గా ఉండి సో 2 ఫొటోస్ డిఫరెంట్ వేరియేషన్స్ లో ఉంటే సింగిల్ ఇమేజ్ ని కలర్ గ్రేడింగ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఓవరాల్ ఇమేజ్ మొత్తాన్ని కలర్ గ్రేడింగ్ అనేది చేసుకోవాలి. సో దానికోసం మనం
కలర్ గ్రేడ్ లోకి వెళ్తే సో అడ్వాన్స్ కలర్ గ్రేడింగ్ ఆప్షన్స్ మళ్ళీ ఉంటుంది. సో ఇక్కడ వరకు డిజైన్ అనేది చేయండి. జస్ట్ ఒకసారి చూపిస్తాను. సో ప్రతి ఒక్కరు ఇక్కడ వరకు డిజైన్ అనేది చేసి సో దీంతో పాటు ఇలాంటి ఇమేజెస్ మీకు డ్రైవ్ లింక్ లో ఉంది. సో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 5 ట్రావెల్ రిలేటెడ్ అండ్ సో దీని రిలేటెడ్ ఉన్న ఫొటోస్ ని క్రియేట్ అనేది చేసి సో రిఫరెన్స్ యూట్యూబ్ లో ఎనీ టెక్స్ట్ అనేది చూస్ చేసుకోండి. సో మీకు నచ్చిన వీడియోకి ఉన్న టెక్స్ట్ ని తీసుకొని డిజైన్ అనేది యాడింగ్ అనేది చేసుకోండి. సో వీటిని ఈ 5 రిలేటెడ్ ఉన్న మీ డ్రైవ్ పోర్ట్ఫోలియోలో అప్లోడ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ వరకు కంప్లీట్ చేయండి. సో ఓవరాల్ స్ట్రోక్ ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను నేను. ఇలా ప్రతి లేయర్ ని మర్జ్ చేసుకోవడానికి సో ఇంకొక ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఫిల్టర్లోకి వెళ్ళి కెమెరా ఫిల్టర్, ఇందులో మనకు కలర్ గ్రేడింగ్ ఆప్షన్స్ అని కనిపిస్తుంటాయి. సో మన ఎక్స్పోజర్ అండ్ బ్రైట్నెస్ ని ఇంక్రీజ్ అనేది చేసుకోవాలనుకున్నా అండ్ కాంట్రాస్ట్ సో కలర్స్ ని సో డార్క్నెస్ చేసుకోవాలనుకున్నా, సో హైలైట్స్ సో టెక్స్ట్ హైలైట్స్ ని ఇంక్రీజ్ అనేది చేసుకోవాలనుకున్నా అండ్ షాడోస్ సో ఎక్కడైతే ఇమేజ్ లో షాడోస్ అని ఉందో సో షాడోస్ ని మనం ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. లిటిల్ బిట్ యాడ్ అండ్ కలర్స్ ని కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో ఇలా కంప్లీట్ గా చేంజ్ చేసి సో ఓవరాల్ గా డిక్రీజ్ అనేది చేస్తుంటే మనకి ఎక్కడైతే పర్ఫెక్ట్ కలర్ ఉందో సో అక్కడి వరకు యాడ్ చేసుకుని సరిపోతుంటుంది. సో అన్ని 5 to 10% బిలోనే యాడింగ్ అనేది చేయాలి. సో కలర్స్ ని పాపప్ అనేది చేసుకోవచ్చు. అండ్ స్కిన్ స్మూతనింగ్ అనేది యాడ్ చేసుకోవాలనుకున్నా రఫ్ స్కిన్ అనేది ఉంది కదా సో నాయిస్ రిడ్యూషన్ టూల్తో సో ఓవరాల్ గా ఇలా ఉంది. అండ్ నాయిస్ ని ఇంక్రీజ్ చేస్తే స్కిన్ స్మూతనింగ్ ఫిల్టర్ అనేది అప్లై అవుతుంటుంది. సో క్లారిటీ కూడా షార్పనింగ్ తో డీటెయిల్స్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. షార్పనింగ్ ఇంక్రీజ్ చేస్తే డీటెయిల్స్ ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో ఇది మనకు అడ్వాన్స్ కలర్ గ్రేడింగ్ క్లాస్ లో ఉంటుంది. కంప్లీట్ గా ఓవరాల్ గా ఎలా తీసుకోవాలని. సో ఇక్కడ వరకు డిజైన్ అనేది చేయండి బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇలా డిజైన్ అనేది చేయండి ఫైనల్ అవుట్. సో ప్రతి ఒక్కరు బ్లెండింగ్ అనేది ప్రాక్టీస్ అనేది చేయండి. ఇక్కడ పాసిబుల్ అనేది ఉంది బ్లెండింగ్ రిలేటెడ్ లో. సో ఇంకా కరోనాకు రిలేటెడ్ లో పిఎన్జీస్ అయినా అప్లై అనేది చేసుకోవాలనుకున్నా ఈ ప్లేసెస్ లో అప్లై అనేది చేసుకోవచ్చు. బిఫోర్ కలర్ గ్రేడ్, ఆఫ్టర్ కలర్ గ్రేడ్ రిలేటెడ్ బిట్ కలర్స్ అనేది పాపప్ అని అండ్ క్లారిటీ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ ఉన్న 2 ఇమేజెస్ ని యూజింగ్ అనేది చేసుకొని సో ఈ డిజైన్ అనేది మనం క్రియేట్ అనేది చేస్తాం. ఇక్కడ ఉన్న 2 ఇమేజెస్ ని యూజ్ చేసుకో బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఎలాంటి బ్లెండింగ్స్ అనేది లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్స్ ని అండ్ స్కై ని సో ఇక్కడ యాడింగ్ అనేది చేస్తాం అండ్ కలర్ గ్రేడింగ్ అండ్ టెక్స్ట్ ని అండ్ ఇమోజెస్ ని అప్లై అనేది చేస్తాం బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇలా డిజైన్ అనేది చేసి సో మీ డ్రైవింగ్ లో యాడింగ్ అనేది చేసుకోండి. సో దీంతో పాటు ఇంకా 5 డిజైన్స్ అనేది కూడా యాడింగ్ అనేది చేయండి. సో ఫైల్ సేవ్. సో ఫైనల్ అవుట్పుట్ ని సేవ్ చేసుకోవాలనుకుంటే ఫైల్ లోకి వెళ్ళి సేవ్ ఏ కాపీ అండ్ సేవ్ ఫోల్డర్ లో ఇక్కడ సో సేవ్ కి కంట్రోల్ S కాదు మనకు షార్ట్ కట్. సో మన ఫైల్ ని సేవ్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ S. సో మన ఫైనల్ అవుట్పుట్ జేపీజీ ఫార్మాట్ లో సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ యాజ్ కాపీ. సో క్లిక్ ఆన్ సేవ్ యాజ్ కాపీ అండ్ గో టు సేవ్ యాజ్ టైప్ టు ఆల్ట్ కంట్రోల్ S క్లిక్ చేయండి. సో ఆల్ట్ కంట్రోల్ S క్లిక్ చేస్తే మనకు సేవ్ అవుతుంటుంది. అండ్ షిఫ్ట్ కంట్రోల్ S క్లిక్ చేస్తుంటే ఓన్లీ లోనే సేవ్ అవ్వడానికి ఆప్షన్స్ అనేది ఉంది పీడిఎఫ్ ఫార్మాట్ లో అండ్ లో. సో మనకు అన్ని ఆప్షన్స్ అనేది విజిబుల్ ఉన్నాయి. అండ్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ క్లిక్ చేసినప్పుడే మనకు ఆల్ ఫార్మాట్స్ అని కనిపిస్తుంటుంది. మనకు క్లయింట్ కి ప్రొవైడ్ చేసి అండ్ మనం అప్లోడ్ చేసుకునే థంబ్నైల్స్ అండ్
అప్లోడ్ చేసుకునే సోషల్ మీడియా పోస్టర్స్ ప్రతి ఒక్కటి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సో క్లిక్ ఆన్ జేపీజీ, సేవ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఏదైతే ఫోల్డర్ అని అనుకున్నామో సో ఫోల్డర్లో సేవ్ అనేది అవుతుంది. సో కంట్రోల్ ఎస్, సేవ్ అండ్ క్లోజ్. సో టాప్లో ఇంటూ ఐకాన్ ఉంది కదా, సో క్లోజ్ చేసుకోవచ్చు. ఈ 2 ఇమేజెస్ని యూజింగ్ అనేది చేసుకొని మనం క్రియేట్ చేసిన అవుట్పుట్ అనేది ఇలా. సో ఇలా అప్లోడ్ చేసుకుంటేనే మనకు అండ్ దీంతో పాటు కంటెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి. సో క్లయింట్స్ కూడా వ్యూస్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంటారు. సో ఇందులోనే మనం 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైటిల్స్ అనేది చేంజ్ చేసుకొని కూడా మనం, సో ఆల్రెడీ యూట్యూబర్ అయితే అండ్ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ అనేది చేస్తే, సో ఇక్కడ 3 డిఫరెంట్ టైప్ అట్రాక్టివ్ టైటిల్స్ అనేది చేంజ్ చేసుకొని కూడా మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ ఈ కంటెంట్ ప్లేస్లో ఆర్ డిఫరెంట్ కంటెంట్ చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఓపెన్ పీడిఎఫ్, ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్స్ ఉంది కదా, టెక్స్ట్ ఆప్షన్లో సో ఎక్కువ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ని యాడ్ చేసుకొని 3 thumbnails లాగా కూడా మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైటిల్స్ ఇలా క్రియేట్ చేయండి. అండ్ ఈ రోజు క్లాస్లో మనం హోమ్ టూర్ కి thumbnails, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ thumbnails అనేది ప్రాక్టీస్ అనేది చేస్తేనే మీకు సో ఎనీ thumbnail అయినా మీకు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ప్రతి దాంట్లో సేమ్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. సో ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఉండవు. సో ప్రతి దాంట్లో ఇవే గ్రేడియంట్, స్ట్రోక్, ఎఫెక్ట్స్ ప్రతి దాంట్లో యాడ్ అవుతుంటుంది. సో లాస్ట్ క్లాస్లో మనం టెక్స్ట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలా చేసుకోవాలో చూసాం కదా. సో ఇప్పుడు ఓన్ గా క్రియేట్, ఇక్కడ ఉన్న ప్యాలెట్ ని ఓన్ గా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. హోమ్ టూర్ రిలేటెడ్ లో ఉన్న ఇమేజెస్ ని ఎలా డిజైనింగ్ చేయాలో చూద్దాం. సేవ్, క్లిక్ ఆన్ న్యూ ఫైల్, సో పిక్సెల్స్, సో ఇవన్నీ సేవ్ లేఅవుట్ చూస్ చేసుకోండి. లాస్ట్ క్లాస్ లో చూసాం కదా. సో thumbnail సైజ్ ని జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ 2 ఇమేజెస్. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఒక ఇమేజ్. సో వన్స్ ఇంపోర్ట్ అనేది చేసుకున్న తర్వాత సో హైడ్ ఇమేజ్ లేదంటే 1/1 ఇంపోర్ట్ అనేది చేసుకోండి. సో జస్ట్ ఇక ఇమేజ్ ఇంపోర్ట్ అనేది చేసుకొని ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేద్దాం. సో వన్స్ ఒకసారి మనం సెలెక్ట్ సబ్జెక్ట్ తోటి రిమూవ్ అనేది చేస్తే క్లయింట్ కి మనం సొంత క్వాలిటీ అవుట్పుట్ అనేది జనరేట్ అనేది చేయలేం. సో క్లిక్ ఆన్ సెలెక్ట్ సబ్జెక్ట్ క్లిక్ చేస్తే సో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంటుంది సేమ్ పెన్ టూల్ లాగానే. సో బట్ మనకు సో ఇక్కడ కొన్ని ప్లేసెస్ లో ఇక్కడ ఎడ్జెస్ లో పర్ఫెక్ట్ గా రిమూవ్ అనేది అవ్వదు అండ్ స్మాల్ డీటెయిల్స్ అనేది మిస్ అవుతుంది. అండ్ టాప్ లో అండ్ హెయిర్ అనేది పర్ఫెక్ట్ గా రిమూవ్ అనేది అవ్వదు. కొన్ని ఆబ్జెక్ట్స్ వస్తుంటాయి, సో అవన్నీ రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని మనం మాస్కింగ్ ని యూజ్ చేసుకొని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అన్వాంటెడ్ ఏరియాస్ ఉందో సో వాటిని మాస్కింగ్ ని యూజ్ చేసుకొని డ్రా అనేది చేసుకోవచ్చు. సో దీనికన్నా ఇంకా క్వాలిటీ అవుట్పుట్ క్లయింట్స్ కి జనరేట్ చేయాలి, సో టైం అనేది ఉందనుకున్నప్పుడు పెంటల్ని యూజింగ్ అనేది చేయాలి. సో క్వాలిటీ అవుట్పుట్ కావాలని సో ఇలా కూడా రిమూవ్ చేసుకొని మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు క్లయింట్స్ కి, నో ప్రాబ్లం. సో మీకు టైం అనేది లేనప్పుడు అండ్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అని ఉన్నప్పుడు సో ఈ టిప్స్ ని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి ఒక 10% డిఫరెన్స్ అనేది ఉంటుంది క్వాలిటీలో. సో ఎడ్జెస్ లో సో ఇమేజ్ క్వాలిటీ కాదు అండ్ ఎడ్జెస్ లో ఇక్కడ డీటెయిల్స్. సో మీరు పర్ఫెక్ట్ గా పెన్ టూల్ ని రెగ్యులర్ గా ఇమేజెస్ పైన ప్రాక్టీస్ అనేది చేస్తే మీరు కూడా ఒక ఇమేజ్ 5 to 10 minutes లోనే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. సో దానికోసం నంబర్ ఆఫ్ ఇమేజెస్ పైన ఫ్రీ టైం ఉన్నప్పుడు రెగ్యులర్ గా ప్రాక్టీస్ అనేది చేయండి. సో జూమ్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ తో పాటు అండ్ మౌస్ కర్సర్ ఎక్కడైతే ఉందో సో ఆ ప్లేసెస్ లో జూమ్ అవ్వాలనుకుంటే ఆల్ట్ ని హోల్డ్ చేసుకొని, సో ఇక్కడ నేను 3 ప్లేసెస్ లో జూమ్ అవ్వాలనుకుంటున్నాను. సో కంట్రోల్ ప్లస్ క్లిక్ చేస్తే ఓవరాల్ గా ఇమేజ్ మొత్తం మిడిల్ లో నుండి జూమ్ అవుట్ అవుతుంటాయి. కంట్రోల్+, సో అలా కాకుండా సో నా కర్సర్ ఎక్కడైతే కనిపిస్తుందో సో కర్సర్ ఉన్న ప్లేస్ లోనే జూమ్ అవ్వాలనుకుంటే ఆల్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని సో మన మౌస్ లో ఉన్న స్క్రోల్ బార్ ని ఫ్రంట్ కి మూవ్ చేస్తే సో ఆ ప్లేస్ లోనే మూవ్ అవుతుంది. ఇక్కడ బైక్ ఈ ప్లేస్ లో మనం మూవ్ అవ్వాలనుకుంటే ఇక్కడ సెలెక్షన్ చేసుకొని ఆల్ట్ క్లిక్ ని
హోల్డ్ చేసుకొని ఫ్రంట్ కి స్క్రోల్ చేస్తే ఇక్కడే జూమ్ అవుతుంటది అండ్ బ్యాక్ కి చేస్తే సో అక్కడే జూమ్ అవుట్ అని అవుతుంది సేమ్ ప్లేస్ లో. సో ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అని చేసుకోవచ్చు. సో ఇది మనకు పెన్ టూల్ లో యూజ్ అని అవుతుంది. సో ఇక్కడ నుండి నేను స్టార్ట్ చేస్తున్నాం కదా, జస్ట్ ఇలా సెలెక్షన్ చేస్తే ఫ్యూ మినిట్స్ లోనే మనం అండ్ బ్లెండ్ ఇలా డ్రా చేసుకుంటూ యాడ్ చేస్తారు కూడా. సో ఎప్పుడైనా మనం పెన్ టూల్ తో డ్రా అనేది చేసేటప్పుడు ఇన్సైడ్ పిక్సెల్స్ యాడింగ్ అనేది చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ కాకుండా సో 5 to 10 పిక్సెల్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో కంప్లీట్ ఎడ్జ్ లో కాకుండా సో 5 to 10 పిక్సెల్ ఇన్సైడ్ లోనే యాడింగ్ అనేది చేయాలి. సో ఫర్దర్ గా మనకు అడ్వాన్స్ హెయిర్ డీటెయిల్స్ క్లాసెస్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ క్లాసెస్ లో మన టాపిక్స్ చెప్పుకుంటూ అండ్ అడ్వాన్స్ కలర్ గ్రేడింగ్ ని ఎలా చేసుకోవాలి అండ్ నెక్స్ట్ సో ఫస్ట్ ఇది బేసిక్ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అడ్వాన్స్ కలర్ గ్రేడింగ్ అండ్ డీటెయిల్స్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు మనం వీటికి. సో జస్ట్ ఎక్కడ ఎడ్జెస్ అనేది ఉందో ఆ ప్లేసెస్ లో క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా యాడింగ్ అనేది అవుతుంది. సో మెయిన్ ఎడ్జెస్ ఏదైతే ఉందో హియర్ లో కంప్లీట్ ఎవ్రీ డీటెయిల్స్ ని ఎలా చేసుకోవాలో సో ఫర్దర్ నెక్స్ట్ క్లాసెస్ ఉంటుంది. జస్ట్ ఎడ్జెస్ రిలేటెడ్ లో ఉన్నప్పుడే మనం డ్రా అనేది చేసుకోండి ఎప్పుడైనా. ఇక్కడ ఎవ్రీ డీటెయిల్ ని మనం ఈక్వల్ గా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు యూజింగ్ పెన్ టూల్స్. సో మనకు నచ్చిన వేలో అండ్ ఇలా ఇమేజ్ ని మూవ్ అనేది చేసుకోవాలనుకుంటే స్పేస్ బార్ ని హోల్డ్ చేసుకొని ఇమేజ్ ని మూవ్ అనేది చేసుకోవచ్చు. సో మనకు నచ్చిన ప్లేసెస్ లో అండ్ జూమ్ అవుట్. సో ఎక్కడైతే స్టార్ట్ పాయింట్ ఉందో క్లిక్ ఆన్ స్టార్ట్ పాయింట్ అండ్ సెలెక్షన్ కంప్లీట్ అని అయిపోయింది. వన్స్ ఒకసారి సెలెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ ఎంటర్, క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్ బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు పర్ఫెక్ట్ గా రిమూవ్ అయింది. పెద్దగా డిఫరెంట్ అండ్ దీనికి డిఫరెంట్ అని చూడండి, ఎలాంటి మిస్టేక్స్ అనేది ఉండదు. పర్ఫెక్ట్ గా రిమూవ్ అనేది అయిపోయింది. సమ్ ప్లేసెస్ లో మనకు యాడింగ్ అనేది అవుతాయి. సో మాస్క్ ని యూజ్ చేసుకొని సో ఇది ఇమేజ్, ఇది మాస్క్. మాస్క్ ని సెలెక్షన్ చేసుకోండి. వచ్చేసి ఇలా బ్రష్ తో సైజ్ ని డిక్రీజ్ చేసుకొని డ్రా చేస్తే రిమూవ్ అనేది. సో ఇప్పుడు క్లారిటీ కూడా ఎలాంటిది మిస్ అనేది అవ్వదు. సో అది కూడా మనం సో రెగ్యులర్ గా ప్రాక్టీస్ అనేది చేస్తే సో ఎవరైనా 2 to 3 minutes లో ఇలా సింగిల్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు పెన్ టూల్ అనేది ప్రాక్టీస్ అనేది చేయాలి. సో ఒక లెఫ్ట్ సైడ్ కి ఇమేజ్ అనేది యాడింగ్ అనేది చేశాను, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కి యాడ్ అనేది చేసుకోవచ్చు. సో యాడ్ టు లెఫ్ట్ సైడ్ అండ్ ఇంకొక గ్రూప్ ఆఫ్ ఇమేజ్ అనేది ఉంది కదా, క్లయింట్ ప్రొవైడ్ చేసిన ఇమేజ్. వాళ్ళు ప్రొవైడ్ చేసిన టెక్స్ట్ టైటిల్ ఇది క్లయింట్ ప్రొవైడ్ చేసిన టెక్స్ట్ టైటిల్. నెక్స్ట్ ఇమేజ్ ని సో ఇలాంటి గ్రూప్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నప్పుడు మనకు పెన్ టూల్ అనేది యూజింగ్ అనేది అవుతుంది. ఆల్ట్ క్లిక్, డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇమేజ్ ని సేమ్ సీక్వెన్స్ కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలనుకుంటే సో మల్టిపుల్ ఫోల్డర్స్ ఏదైనా లాగిన్ లో ఉంటే వాటిని సో ఇక్కడ డౌన్ లో కనిపిస్తుంది కదా, సో వీటిని క్లోజ్ అనేది చేసేయండి, మీకు ఈజీగా ఉంటుంది. సో ఓన్లీ ఫైల్ ఎక్స్ప్లోర్ అండ్ క్రోమ్ అండ్ ఫోటోషాప్ సో 3 ఆన్ లో ఉండాలి. సో ఇంకా అన్వాంటెడ్ గా మీరు ఏదైనా క్లోజింగ్ అని చేస్తుంటే సాఫ్ట్వేర్స్ ని సో ప్రీమియర్ ప్రో ఆర్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ ని సో వితౌట్ మీరు యూజింగ్ అని లేకపోతే సో వాటిని క్లోజ్ అనేది చేయండి. సో వన్స్ ఒకసారి ఒక ఇమేజ్ ని లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని సో ఇలా జస్ట్ మూవ్ అనేది చేయండి. సో మూవ్ చేస్తే సో ఇది లెఫ్ట్ క్లిక్ మౌస్ హోల్డ్ లోకి యాడింగ్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని ఆల్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే ఇలా స్విచ్చెస్ అనేది అవుతుంటుంది.
లాంగ్ ప్రెస్ కాదు, ఆల్ట్ ని హోల్డ్ చేసుకొని ట్యాబ్ క్లిక్ చేస్తే ఫోటోషాప్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ లోకి సెలెక్షన్ అనేది చేయాలి. సెలెక్షన్ చేయాలి, ఆటోమేటిక్గా ఇక్కడికి కీ ఇమేజ్ అనేది యాడింగ్ అనేది అవుతుంది. సో 1 or 2 times మీరు ప్రాక్టీస్ అనేది చేస్తే మీకు ఈజీగా ఉంది. సో ఇక్కడ ఉన్న నెక్స్ట్ ఇమేజ్ ని కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్. సో ఇందులో మనం సెలెక్ట్ సబ్జెక్ట్ తో రిమూవ్ అనేది చేస్తే యూ కెన్ సెలెక్ట్ సబ్జెక్ట్, బ్యాక్గ్రౌండ్ అది రిమూవ్ అయిపోయింది. సో బట్ మనకు యాక్యురేట్ గా సమ్ ప్లేసెస్ లో రిమూవ్ అనేది అవ్వదు. ఇక్కడ చూస్తే మిడిల్ ఆఫ్ ద ఏరియాస్ లో మనం పెన్సిల్ తోటైనా అగైన్ మళ్ళీ రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సో దీనికోసం మనం రెగ్యులర్ గా పెన్ టూల్ అనేది యూజింగ్ అని అంటుంది. సో ఆల్రెడీ స్మార్ట్ ఆబ్జెక్ట్ తో సో వన్స్ ఒకసారి మీరు యాడింగ్ అనేది చేసిన తర్వాత సో ఇప్పుడు అది పర్ఫెక్ట్ గా వర్క్ అవ్వట్లేదు, అగైన్ పెన్ టూల్ తో డ్రా చేసుకోవాలి అనుకున్నప్పుడు సో ఆ లేయర్ మాస్క్ మనం డిలీట్ అనేది చేస్తే మనకు ఒరిజినల్ ఇమేజ్ ఏదైతే ఉందో సో ఆ ఒరిజినల్ ఇమేజ్ విజిబుల్ అవుతుంది. సో టెక్స్ట్ అండ్ మాస్క్ పైన సెలెక్షన్ అనేది చేసుకోండి అండ్ రైట్ క్లిక్ డిలీట్ లేయర్ మాస్క్ క్లిక్ చేస్తే మాస్క్ అనేది డిలీట్ అనేది అయిపోతుంది. సో ఇఫ్ మీరు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేటప్పుడు సో పెన్తో వర్క్ చేసేటప్పుడు సో బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజెస్ ని ఏదైతే మీకు డిస్టర్బెన్సింగ్ లాగా అనిపిస్తుందో సో వాటిని వర్క్ చేసుకున్నంత ప్లేస్ వరకు మనం హైడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఐ బటన్ కనిపిస్తుంది కదా, చేసి సో మిడిల్ లో యాడ్ చేసుకొని వర్క్ అనేది చేసుకోవచ్చు. తర్వాత వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవసరం అనుకుంటే యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఐ బటన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. పెన్టూల్ తో డ్రా. సో మనం ఎక్కడి వరకు అయితే ఇమేజ్ ని చూసింగ్ అనేది చేసుకోవాలనుకుంటున్నారో సో అక్కడి వరకే డ్రా చేయండి. సో ఈ ఇమేజ్ నేను కంప్లీట్ గా ఫుల్ ఇమేజ్ కాకుండా హాఫ్ వరకు కూడా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. డ్రా.
సో ఇమేజ్ ని సో కంప్లీట్ గా ఫుల్ గా యూజింగ్ అనేది చేసుకుంటున్నా, ఫుల్ గా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో లేదంటే హాఫ్ గా సో ఇక్కడ వరకు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. కంట్రోల్ ఎంటర్, క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్. వన్స్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది అయిపోయిన తర్వాత సీట్ మీరు పెన్ టూల్ పైన ప్రాక్టీస్ అనేది చేస్తుంటారు. సో ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ ఇమేజెస్ పైన డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ పైన ప్రాక్టీస్ చేస్తూ సో మిడిల్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని సో ఎలా రిమూవ్ చేసుకోవాలో మనం ఇప్పటి వరకు డిస్కస్ అనేది చేయలేదు. ఎవరికైనా డౌట్స్ అనేది వచ్చిందా మిడిల్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని ఎలా రిమూవ్ చేయాలని? వన్స్ ఒకసారి పెన్ టూల్ తో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయిన తర్వాత సో మిడిల్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని అండ్ ఇక్కడ కొంత ఏరియా ఉంది కదా, సో వీటిని అండ్ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలో మనం ఇప్పటి వరకు డిస్కస్ అనేది చేయలేం కదా. సో అగైన్ పెన్ టూల్ తో మాస్క్ అనేది రిమూవ్ అయిపోయిన తర్వాత సో అగైన్ పెన్ టూల్ తో సెలెక్షన్ అండ్ షార్ట్ కట్ కూడా ఉంటుంది జస్ట్ ఇక్కడ. సో ఇక్కడ సమ్ ఏరియా ఉంది, దీన్ని సో డిఫరెంట్ వేలో స్మాల్ ఏరియాస్ ని డిఫరెంట్ వేలో క్రియేట్ అనేది చేయొచ్చు. అండ్ ఇలా లార్జ్ గా ఉన్న ప్లేసెస్ లో కంప్లీట్ గా ఇన్సైడ్ పిక్సెల్స్ ఉండాలి. ఇంతవరకు మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయినా మనకు ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు. సో ఎందుకంటే మనం 400+% లో జూమ్ అనేది చేస్తున్నాం. సో మనకు క్లయింట్ కి ప్రొవైడ్ చేసే అవుట్పుట్ 16% లో చేస్తున్నాం. సో అలాంటప్పుడు మనకు ఇలాంటి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మనం ఎక్కడి వరకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేసినాం. సో అలానే కంప్లీట్ గా ఇన్సైడ్ కాకుండా జస్ట్ ఎడ్జెస్ లో యాడ్ చేస్తే సరిపోతుంది మనకి. సో మన హోర్డింగ్స్ రిలేటెడ్ లో అండ్ ప్రింటింగ్ రిలేటెడ్ లో మీది లార్జ్ స్కేల్లో యాడింగ్ అనేది అవుతున్నప్పుడు సో అప్పుడు డీటెయిల్ గా కంప్లీట్ గా నీట్ గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేయాల్సి హోర్డింగ్ లో కనిపిస్తుంటది అనుకున్నప్పుడు ఇలా ఉంటుంది. అండ్ మనకి thumbnails లో జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎవరైనా ఇమేజ్ ని జూమ్ చేసి చెక్ చేసే ఆప్షన్ కూడా లేదు. సో అలాంటప్పుడు మనం సో పిక్సెల్స్ అనేది సొంతం పర్ఫెక్ట్ గా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వకపోయినా నో ప్రాబ్లం. సో ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అనేది చేస్తాము. సో అక్కడ వరకు సెలెక్షన్ అండ్ క్లిక్ ఆన్ సో స్టార్టింగ్ ఫ్రేమ్ లో క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా క్లోజ్ అనేది అయిపోతుంటది. అండ్ వన్స్ ఒకసారి క్లోజ్ అయిన తర్వాత అగైన్ కంట్రోల్ ఎంటర్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేసుకోవాలనుకుంటే ఇక్కడ డిఫాల్ట్ కలర్స్ అనేవి ఉండాలి. బ్లాక్ అండ్ వైట్ యాడ్ చేసుకున్న తర్వాత ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఆర్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ సో ఎనీ కీ సో రెండిట్లో ఏదైనా ఫ్రీక్వెంట్ గా వర్క్ అనేది అవుతుంటుంది. సో ఎందుకంటే కలర్స్ అనేది సో ఫ్రంట్ లో ఒక కలర్ ఉంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనేది వర్క్ చేస్తుంటది. అండ్ ఫ్రంట్ లో వైట్ కాకుండా బ్లాక్ ఉంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఆర్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ సో ఎనీ కీ క్లిక్ చేసినా మీకు సో ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ వర్క్ అనేది అవ్వట్లేదు. సో నెక్స్ట్ వైట్ కలర్ ఫ్రంట్ లో ఉంది కాబట్టి మనకు కంట్రోల్ బ్యాక్ స్పేస్ అనేది వర్క్ అనేది అవుతుంది. సో కంట్రోల్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేయగానే సో ఈ ఏరియా మొత్తం రిమూవ్ అనేది అయిపోయింది. సో అలాగే సేమ్ ఏరియా నెక్స్ట్ సెలెక్షన్ ఇలా సింపుల్ గా పర్ఫెక్ట్ గా కనిపిస్తున్న ప్రతి ఏరియాని మనం సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు పెన్ టూల్ తోటి. సో అందుకే మనకు ఎంత ఏ టూల్స్ అనేది ఫోటోషాప్ లో యాడ్ అయినా సో ఇలాంటి ఇమేజెస్ ని పర్ఫెక్ట్ గా ఇప్పటి వరకు ఎలాంటి టూల్స్ అనేది అండ్ ఎలాంటి వెబ్సైట్ అనేది ఇంకా రిమూవ్ అనేది చేయట్లేదు. సో దానికోసం మనం ఇంకా ఈ గ్రాఫిక్ డిజైన్ లో ఏఐ అనేది సో జాబ్స్ అనేది రీప్లేస్ అనేది చేయలేదు. సో మెయిన్ గా మనం తెలుగు టైపింగ్ అనుపాన్స్ కి నార్మల్ గా తెలుగు టైపింగ్ చేసుకోవాలనుకున్నా సో ఏ అనేది మనకు సపోర్ట్ చేయదు. ఓన్లీ ఇంగ్లీష్ thumbnails అనేది AI తో జనరేట్ అనేది చేసుకోవచ్చు. బట్ తెలుగు అండ్ లాంగ్వేజ్ రిలేటెడ్ లో సో ఇంకా ఏ టూల్స్ అనేది మనకు యాడింగ్ అనేది అవ్వలేదు. సో దానికోసం మనకి ఇలాంటి జాబ్స్ కి మనం సో ఇంకా 5 to 10 years అయినా అండ్ రీప్లేస్మెంట్ అనేది ఉంది. సో అగైన్ అండ్ బ్యాక్ స్పేస్ అండ్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ రిమూవ్ అనేది సో నెక్స్ట్ ఈ ఏరియా ఇలా ఉన్న మిడిల్ ఆఫ్ ద ఏరియాస్ మనం రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఇవన్నీ డీటెయిల్స్ మనకు పర్ఫెక్ట్ గా ఏ అనేది అనలైజ్ అనేది చేయలేదు. ఓన్లీ ఎడ్జెస్ ఎక్కడైతే ఉందో బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ గా ఎడ్జెస్ నే అనలైజ్ అనేది చేస్తాం. సో మిడిల్ ఆఫ్ ద పార్ట్స్ మనం రిమూవ్ అనేది చేయాలి. కంట్రోల్ ఎంటర్. అండ్ సమ్ టైమ్స్ మీకు సెలెక్షన్ అనేది ఓన్లీ ఇక్కడ ఉన్న ఏరియా కాకుండా కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ మొత్తం సెలెక్షన్ అవుతాయి. ఇక్కడ కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ మొత్తం సెలెక్షన్ అయింది. ఆల్ట్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ యాడ్ అవుతుంది. కంట్రోల్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే ఓన్లీ ఈ ఏరియా ఉంది
అండ్ మిగతా ఏరియా రిమూవ్ అవుతుంది. సో అలాంటి కంట్రోల్ అయి క్లిక్ చేస్తే అగైన్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ అనేది అవుతుంటారు. సో అలాంటప్పుడు మనం సెలెక్షన్ని ఇన్వర్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు సెలెక్షన్ కనిపిస్తుంది కదా, సో బిఫోర్ మనం ఆల్ట్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేయకన్నా ముందే కంట్రోల్ జెడ్ క్లిక్ చేసుకొని కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేయగానే సో ఇక్కడ కాకుండా సెలెక్షన్ క్లియర్గా బ్యాక్గ్రౌండ్ మొత్తం సెలెక్షన్ అయింది అనుకోండి, కంట్రోల్ షిఫ్ట్ అయ్యి ఇన్వర్స్ సెలెక్షన్ కి, సో మాస్క్ ఇన్వర్స్ కి కంట్రోల్ అయ్యి సెలెక్షన్ కి సెలెక్షన్ ప్రాసెస్ ఉందో సో దీన్ని ఇన్వర్స్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో సెలెక్షన్ అనిపిస్తుంది కదా, సో ఇది ఓన్లీ ఈ పార్ట్ వరకే సెలెక్షన్ అనేది యాడ్ అవుతుంది. సో అప్పుడు మనం ఆల్ట్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే ఇప్పుడున్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యింది. సో ఏదైనా స్మాల్ ఏరియాస్ లో మనకు బ్యాక్గ్రౌండ్ అనేది సో పెంటల్తో డ్రా చేయాలనుకుంటే సో ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది పాత్ ని డ్రా చేయాలనుకుంటే. అలాంటప్పుడు బ్రష్ టూల్ ని చూస్ చేసుకొని చూస్ కలర్ టు బ్లాక్, సో బ్లాక్ ఫర్ రిమూవ్, వైట్ ఫర్ యాడ్. సో మీరు ఏదైనా అన్వాంటెడ్ గా డ్రా చేసేటప్పుడు సో ఇక్కడ ఏరియా అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ రిమూవ్ అనేది అయిపోయింది. సో అన్వాంటెడ్ గా డ్రా అనేది చేస్తాం. సో అలాంటప్పుడు ఈ మిస్సింగ్ ఏరియాని యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం, చూస్ వైట్ కలర్ అండ్ బ్రష్ సైజ్ ఇంక్రీజ్, డ్రా చేస్తే ఆటోమేటిక్గా స్ట్రైట్ గా డ్రా చేస్తే ఆటోమేటిక్గా యాడింగ్ అనేది అవుతుంది. సో అలాగే రిమూవ్ అనేది చేసుకోవాలనుకుంటే చూస్ బ్లాక్ కలర్. సో ఈ టూ కలర్స్ ఉన్నప్పుడే వర్క్ అవుతుంటుంది. జస్ట్ ఇలా డ్రా చేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. సో అగైన్ ఎక్స్ట్రా పార్ట్స్ ఏదైనా రిమూవ్ అవుతే చూస్ వైట్, ఇలా స్మాల్ ఏరియాస్ రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్మాల్ ఏరియాస్ పాసిబుల్ ఉంటే చూస్ బ్లాక్ కలర్, జస్ట్ స్లోగా ఇలా అడ్జస్ట్ డ్రా చేసుకోవచ్చు బ్రష్ టూల్తో. ఇప్పుడు బ్రష్ టూల్ ఎక్కువ ప్రాక్టీస్ అనేది చేస్తే ఈజీగా మీరు డ్రా చేసుకోవచ్చు. లేదంటే పెన్ టూల్తో సెలెక్షన్ చేసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేసిన రిమూవ్ అవుతుంది. ఇలా పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇమేజ్ని అలైన్మెంట్ అనేది చేయాలి. సో ఇమేజ్ అలైన్మెంట్ కన్నా ముందు మీరు సో ఇక్కడ టూ ఇమేజెస్ ని సో ఇక్కడ హాఫ్ ఇమేజెస్ ఉంది కదా వన్ సైడ్, అండ్ టూ ని మనం కంప్లీట్ గా ఈ ఫుల్ గా ఉన్న ఇమేజెస్ కన్నా మనం సో క్లోజ్అప్ గా టర్న్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే సో ఫుల్ గా ఉన్న ఇమేజెస్ ని మనం బ్లెండింగ్ చేయాలి అండ్ ఇదంతా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తే లింక్స్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ అని కాదు. సో అలాంటప్పుడు కంట్రోల్ టీతో సెలెక్షన్ చేసుకొని ఆఫ్ వరకు యాడింగ్ అనేది చేస్తే సో ఇమేజ్ అనేది క్లోజ్అప్ లో ఫేసెస్ అనేది డీటెయిల్స్ గా కనిపిస్తుంటది అండ్ మనకు వ్యూస్ రావడానికి కూడా హెల్ప్ అనేది అవుతుంది. లింక్స్ మనకి ఇక్కడ చూసిన ఏరియాస్ అనేది అన్వాంటెడ్ గా ఉంది. సో దీన్ని మనం బ్యాక్గ్రౌండ్ ని బ్లెండ్ చేయడం డిఫికల్ట్ గా ఉంటుంది. సో ఇఫ్ మనకు రిక్వైర్మెంట్ అండ్ క్లయింట్స్ యాడ్ చేయాలనుకుంటే యాడింగ్ అనేది తీసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద పర్సన్ మనకు ఫేసెస్ అనేది అండ్ ఆఫ్ వరకు ఫొటోస్ ని అప్లై అనేది చేసుకుని సరిపోతుంది. సో లింక్స్ మనకి అంత మ్యాండేటరీ అనేది కాదు. సో ఇక్కడ వరకు ఇమేజెస్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో హోమ్ టూల్స్ రిఫరెన్స్ లో టూ ఇమేజెస్ ని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది అయిన తర్వాత సో ఇందులో ఫస్ట్ ఒక రిఫరెన్స్ అనేది తీసుకోవాలి. సో స్టార్టింగ్ లో సో బ్యాక్గ్రౌండ్స్ అనేది రిమూవ్ అనేది చేస్తారు. సో మీకు దీన్ని ఎలా డిజైన్ చేయాలో ఐడియా అనేది లేదు. సో యాజ్ ఏ ఫ్రెషర్ గా మీకు ఎలా డిజైన్ చేసుకోవాలో ఐడియా లేదు. సో అలాంటప్పుడు మనం కంప్యూటర్ రీసెర్చ్ ని చూసుకొని ఆల్రెడీ ఉన్న డిజైన్స్ ని చూసి మీరు క్రియేట్ అనేది చేయొచ్చు. దానికోసం మనం రిఫరెన్స్ గూగుల్లో మనకు అండ్ పింట్రెస్ట్ సో ఇలాంటి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటావు. సో దానికోసం మనం యూట్యూబ్ లోనే రిఫరెన్స్ అనేది తీసుకుంటాం. సో ఓపెన్ యూట్యూబ్. సో ఇది కంటెంట్ అనేది టైటిల్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఇది హోమ్ టూర్ రిలేటెడ్ లో ఉన్న బ్లాగ్ రిలేటెడ్ ఆప్షన్. సో దీనికోసం మనం సేమ్ హోమ్ టూర్ తెలుగు బ్లాగ్ అని సెర్చ్ చేస్తే నంబర్ ఆఫ్ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ అయిన thumbnails మనకు నంబర్ ఆఫ్ వీడియోస్ అని ఉంటాయి. హోమ్ టూర్ బ్లాగ్స్ తెలుగు అని సెర్చ్ చేస్తే
మీరు ఏదైతే కేటగిరీలో వర్క్ చేయాలనుకుంటున్నా సో కేటగిరీని ఎంటర్ చేస్తే సరిపోతుంటారు. సో ఇందులో సో మెయిన్ గా అప్లై చేయాల్సింది సో ఇక్కడ యూజ్ చేసిన టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా మనం టెక్స్ట్ ఎఫెక్ట్స్ లో ప్రతిదీ మీకు ప్రొవైడ్ చేసిందే. అండ్ మీరు కూడా ఓన్ గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు, తమిళ డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రతి దాంట్లో మనకు స్కై బ్యాక్గ్రౌండ్స్ అనేది అప్లై అనేది చేశారు. ఇక్కడ స్కై బ్యాక్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఇవన్నీ సో ఒక ప్రొఫెషనల్ డిజైన్ ని ఫాలో అయ్యే టిప్స్ ఇవ్వక ప్రతి ఒక్కరు ఇదే డిజైన్ అనేది చేస్తారు. సో ఈ డిజైన్ ఇలా క్రియేట్ అనేది చేస్తేనే ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ స్ట్రోక్ అనేది అప్లై చేశారు అండ్ స్ట్రోక్ బ్యాక్గ్రౌండ్ లో టెక్స్ట్ హైలైట్ అవ్వడానికి వైట్ కలర్ ని అప్లై అనేది చేస్తారు. అండ్ అలాగే ఫ్లాగ్ రిలేటెడ్ లో అండ్ ఇమోజీస్. సో రెగ్యులర్ గా మీకు ఫ్లాగ్స్, ఇమోజీస్ ఇవన్నీ కనిపిస్తుంటాయి డిజైన్స్ లో. సో టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లో టెక్స్ట్ హైలైట్ అవ్వడానికి సో మిడిల్ లో టెక్స్ట్ అనేది అప్లై చేస్తే ఒక వైట్ కలర్ డ్రా అనేది చేస్తారు. సో ప్రతి డిజైన్స్ లో ఎలా ఉంది, సో ఫ్రంట్ లో 2 ఇమేజెస్ ఆర్ 1 ఇమేజెస్ అని ఉంది. బ్యాక్గ్రౌండ్ లో హౌసెస్ అనేది యాడింగ్ అనేది చేస్తారు. సో ఇక్కడ హౌస్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ లో 5 హౌసెస్ అని యాడ్ చేసి టైటిల్స్ అనేది ప్లేసింగ్ అనేది చేస్తాం. కూడా సేమ్. ఇలా బ్యాక్గ్రౌండ్ లో హౌస్ ఇమేజ్ ని యాడ్ చేసి అండ్ స్కై రిలేటెడ్ యాడ్ చేసి టెక్స్ట్ అనేది ప్లేసింగ్ అనేది చేస్తారు. సమ్ ఇమోజీస్ రిలేటెడ్ లో యాడింగ్ అనేది జరుగుతుంది. సేమ్ లో ప్రతి దాంట్లో సేమ్ ఇలా. సో ఇలా రిఫరెన్స్ అనేది తీసుకొని స్టార్టింగ్ లో మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సేఫ్ క్లయింట్ హోమ్ ఇమేజెస్ ని ప్రొవైడ్ అనేది చేస్తే సో ఇక్కడ ఏదైనా ఒక రిఫరెన్స్, ఇక్కడ ఒక రిఫరెన్స్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్ లో హౌస్ ఇమేజ్ అండ్ స్కై టైటిల్. సో ఇమేజెస్ ని అండ్ ఇమోజీస్ ని ఇలా యాడ్ చేసుకోవాలా, రెగ్యులర్ గా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా. సో దానికోసం సో ఇఫ్ క్లయింట్ ప్రొవైడ్ చేసిన ఇమేజ్ అనేది పర్ఫెక్ట్ అండ్ క్లారిటీగా లేకపోయినా మనం గూగుల్లో నుండి డౌన్లోడ్ చేసుకొని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇందులో ఏదైనా ఒక రిఫరెన్స్ చూసి అండ్ ఈరోజు క్లాస్ చూసి ఒక బ్యాక్గ్రౌండ్ అండ్ ఎస్టర్డే క్లాస్ మనం టెక్స్ట్ అని అప్లై చేశాం కదా, సో టెక్స్ట్ ని అప్లై అనేది చేసి సో రేపటి క్లాస్ లో యాడింగ్ అనేది చేసి పెట్టుకోండి పిహెచ్డి ఫైల్. సో దీన్ని కంప్లీట్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, సో ఏదైనా రిఫరెన్స్ తీసుకొని సో ఇది టాస్క్ కంప్లీట్ అయ్యాయి. సో టైటిల్ కూడా చూపించాం కదా, పేరెంట్స్ హోమ్ టూర్. టైటిల్స్ మీకు నచ్చిన టైటిల్స్. సో ఇప్పుడు రిఫరెన్స్ ఇమేజ్ చూస్తే సో ఇందులో మీకు కొన్ని టైటిల్స్ అనేది కనిపించాయి. సో అందులో కొన్ని బ్లాగ్స్ రిలేటెడ్ లో ఎనీ టైటిల్ ఇమేజెస్ మీకు యూట్యూబ్ ఓపెన్ చేస్తే నంబర్ ఆఫ్ బ్లాగ్స్ వీడియోస్ టెక్ రిలేటెడ్ లో చేస్తే టెక్ రిలేటెడ్ ఇమేజెస్ కనిపిస్తుంటాయి కదా. సో అందులో మీకు నచ్చిన టైటిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో టైటిల్ అనేది మ్యాండేటరీ అనేది కాదు, సో మనకు డిజైన్ అనేది మ్యాండేటరీ. సో టైటిల్ మనం ఎప్పుడైనా చేంజ్ అనేది చేసుకోవచ్చు. మనం నచ్చకపోతే టైటిల్స్ ఎప్పుడైనా చేంజ్ అనేది చేసుకోవచ్చు. వెంటనే మీరు యూట్యూబ్ లో స్క్రోల్ చేస్తుంటే ఎనీ వీడియోస్ కి సో ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకొని సో ఏదైనా 2 ఇమేజెస్ ని యూజ్ చేసుకొని మీరు హోమ్ టూర్ కి సో ఇందాక మనం సెర్చ్ చేస్తే నంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి వచ్చాయి. సో ఆ నంబర్ ఆఫ్ వీడియోస్ లో సో ఎనీ టైటిల్స్ అని యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే టెక్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేస్తే నంబర్ ఆఫ్ టైటిల్స్ వీడియోస్ పైన కనిపిస్తుంటాయి. సో అందులో ఉన్న టెక్ ఇమేజెస్ ని సో మీకు ప్రొవైడ్ చేసిన డ్రైవ్ ఇమేజెస్ టెక్ ఇమేజెస్ ని తీసుకొని సో టెక్ గ్యాడ్జెట్స్ 100 అని సెర్చ్ చేస్తే నంబర్ ఆఫ్ టైటిల్స్ అని వస్తుంటారు. సో మీకు నచ్చిన టైటిల్ ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో డిజైన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో హోమ్ టూర్ తెలుగు అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఏదైనా ఒక రిఫరెన్స్ ఇమేజ్ తీసుకొని సో బ్యాక్గ్రౌండ్ లో అలైన్మెంట్ చేసి అండ్ ఆ రిఫరెన్స్ ఇమేజ్ లో ఏదైతే టెక్స్ట్ అని ఉందో సో అదే ప్లేస్ చేసి పిహెచ్డి లాగా సేవ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో మనం దీన్ని ఫైనల్ అవుట్పుట్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం.